Step into value zone. Value zone. Hypermart. Button cheru. నమస్తే వంశీ గారు. నమస్తే మేడం. చాలా మంది ఆడపిల్లలకి పై చదువులు చదువుకోవాలని కోరికుంటూ ఉంటుంది. ఆర్థిక స్తోమత వల్ల చాలా మంది ఆడపిల్లలు ఆగిపోతూ ఉంటుంటారు. ఏవైనా కొన్ని సంస్థలు ముందుకొచ్చి చేతునిస్తే బాగుండు అని చూసే కొంతమంది ఆడపిల్లలు కూడా ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అంటామా? ఎస్ మేడం, ఖచ్చితంగా ఇవ్వచ్చు మేడం. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని స్కీమ్స్ అనేది మనకు అందిస్తుంది. కాకపోతే చాలామందికి తెలియక వాళ్ళకి చాలామంది టాలెంట్ ఉంటుందన్నమాట అమ్మాయిల లోపల. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొంతమందికి ఇలాంటి విషయాలు ఉంటాయని తెలియక చదువును మధ్యలోనే ఆపేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కూడా అంత పెద్ద చదువులు మేము చదివించలేములని ఆరంభ దశలోనే ముగిస్తూ ఉంటారు వాటిని వద్దులే అని. ఇంకా కొంతమంది అయితే అమ్మాయి బాగా చదువుకుంటే మళ్ళీ అంతకు మించిన అబ్బాయిని తీసుకురావాలని కూడా కొన్ని స్టడీస్ ఆపేస్తుంటారు. ట్రూ అండి, ఇవన్నీ ఫ్యాక్ట్స్. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు డిప్లొమా ఇంజనీరింగ్ చేసే అమ్మాయిలకు మేడం ఏఐసిటి అనే సంస్థ ప్రతి ఇయర్ కూడా స్కాలర్షిప్ని అందిస్తుంది. ప్రగతి స్కాలర్షిప్స్ అనే పేరుతోటి స్కాలర్షిప్ని అందిస్తుంది. ఇది ప్రతి ఇయర్ కూడా 50,000 రూపీస్ని ఇస్తుంది ప్రతి ఇయర్. కాకపోతే దీనికి అర్హులు ఎవరంటే బీటెక్ డిప్లొమా చేసేవారు అనమాట. బీటెక్ డిప్లొమా చేసేవాళ్ళు అర్హులు. ఎంతమందికి ఇస్తారు ఈ స్కాలర్షిప్ అంటారు? చాలా మంది లక్షల్లో ఉంటుంటారు. స్టేట్ వైజ్గా చూసుకున్నాం మనం, ఎంతమంది ఉండొచ్చు అంటారు? ఎంతమందికి ఇస్తుంది ఈ సంస్థ అసలు? ఇది దేశం మొత్తం ఉంటుంది కాబట్టి మేడం, ఇది మనకు ఏపీ తెలంగాణ కలిపి 10,000 మందికి ఇస్తుంది అనమాట. ఓకే, స్కాలర్షిప్ పొందొచ్చు 10,000 మందికి అయితే అవకాశం ఉంది. 10,000 మందికి అవకాశం ఉంటుంది. అందులో డిప్లొమా చేసిన వాళ్ళు 5,000 మందికి, ఇంజనీరింగ్ చేస్తే 5,000 మందికి ఇస్తుంది అనమాట. ఇందులో మళ్ళీ డివైడ్ ఉంటుంది. మళ్ళీ ఇందులో డివైడ్ చేసిన తర్వాత ఓవరాల్గా ఏపీకి కొన్ని, ఏపీ నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి కొంతమంది తీసుకుంటారు. డిప్లొమాలో 5,000 అనుకున్నాం కదా, ఆ 5,000 సీట్లో కూడా మళ్ళీ మనకు ఏపీలో నుంచి 318 మందికి ఇస్తుంటారు. అదే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ నుంచి 206 మందికి ఇస్తుంటారు. ప్రతి ఒక్క సంస్థ కూడా ఇంతమందికి ఇవ్వగలం అనేది ఒక రూల్ ఉంటుంటుంది. ఈ స్కాలర్షిప్ ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే? ఇది ఓవరాల్ గా మేడం దేశం మొత్తం కలిసి 10,000 మందికి ఇస్తారనమాట. ఓకే, అందులో ఈ మనకు 10,000 మందిలో డిప్లొమా వాళ్ళకి 5,000 మందికి, ఇంజనీరింగ్ వాళ్ళకి 5,000 మందికి అనేది ఇస్తారనమాట. అయితే ఈ డిప్లొమా చేసే వాళ్ళు డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ ఇద్దరికి ఇస్తారు. మళ్ళీ స్టేట్ వైజ్గా కూడా డివైడ్ చేస్తారనమాట. ఏపీలో కొంతమందికి, తెలంగాణలో కొంతమందికి. అది ఏపీలో వచ్చేసి 318 మందికి ఇస్తారు. అదే తెలంగాణలో వచ్చేసి 206 మందికి డిప్లొమా స్టూడెంట్స్కి, లేడీస్కి ఇస్తారనమాట. అదే ఇంజనీరింగ్ విభాగానికి వస్తే ఏపీలో అయితే 566 మందికి ఇస్తారు. అదే తెలంగాణలో అయితేనేమో 424 మందికి అనేది ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, ఇంట్లో ఆడపిల్లలు 2, 3, 4 కూడా ఉంటుంటారు. అందరికి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? లేదు మేడం, ఒక ఫ్యామిలీలో కేవలం ఇద్దరికి మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ పేరెంట్స్ది 8 lakhs లోపలనే ఉండాలన్నమాట. 8 lakhs పైన ఉంటే కూడా ఈ స్కాలర్షిప్ రాదు. సంవత్సరం మొత్తం ఆదాయం 8 lakhs లోపలే ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు బీటెక్ ప్లస్ డిప్లొమా చేసే వాళ్ళు కూడా ఏఐసిటి అప్రూవల్ అయినటువంటి కాలేజీలోనే అడ్మిషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళైతేనే అర్హులు అంటే వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే కొంతమంది డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేసే వాళ్ళు అర్హులు, అట్లాగే కొంతమంది డైరెక్ట్ సెకండ్ ఇయర్లోనే వచ్చి జాయిన్ అవుతుంటారు. సో వాళ్ళు కూడా ఈ స్కీమ్కి అర్హులు. ఎంతవరకు ఇస్తుంటారండి? స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుంది? 50,000 రూపీస్ మేడం. ప్రతి ఇయర్ కూడా 50,000 ఇస్తుంది. ఈ 50,000 కూడా డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లోనే పడిపోతుంది. ఓకే, వాళ్ళ సొంత అకౌంట్లోనే జమ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు స్టడీస్కి అవసరమై బుక్స్ కావచ్చు, లేదంటే హాస్టల్లో కొంతమంది ఉంటుంటారు, అట్లాంటి వాళ్ళకి కంప్యూటర్, ల్యాప్టాప్స్, ఇంకా వాళ్ళు అవసరమైనవి కూడా కొనవచ్చు. ఓకే, అండ్ ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి దేనికైతే వాడుతూ ఉంటుంటామో వాటి యొక్క ప్రూఫ్స్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 8 lakhs లోపల ఉండాలని. దానికి సంబంధించిన పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎందుకు అంటే చాలామంది ఆడపిల్లలకి ఈ చదువు చదవాలన్న ఆశ, కళ 2 ఉంటాయి. ఈ స్కాలర్షిప్ పొందాలి అంటే ఇంకా ఎటువంటి అర్హతలు ఉండాలి అంటారు? అండ్ దాంతోపాటు ఏ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలి అంటారు? ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్కి అయితేనేమో 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని బట్టి ఇస్తారు. అదే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితేనేమో వాళ్ళకి ఇంటర్లో వచ్చిన మార్కుల మెరిట్ని బట్టి ఇస్తారనమాట. ఓకే, సో అది చూసి మాత్రమే ఈ స్కాలర్షిప్కి వాళ్ళు అర్హులా లేదా అనేది మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఖచ్చితంగా అక్కడ మనం కనుక ప్రూవ్డ్ అయితేనే ఈ స్కాలర్షిప్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంటే మెరిట్ అంటే ఎంత పర్సెంటేజ్ వరకు చూసే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఓవరాల్గా చూస్తారు మేడం. అంటే ఆ డిస్టిక్లో, ఆ స్టేట్లో ఓవరాల్గా అంటే ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ వైజ్ అయితే డిస్టిక్లో టాప్ ఉన్నారా, లేదంటే టాప్ 1, 2, 3
ఎలా ఉన్నారు. అంటే ఓవరాల్గా వాళ్ళకి టాలెంట్ ఉండి కొంతమంది ఆగిపోతుంటారు. సో అలాంటి వాళ్ళని చూసి అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించేటట్లుగా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయి అని. అండ్ ఇవాళ మనం ఒక్క స్కాలర్షిప్ గురించే మాట్లాడుతున్నాం, కానీ కొంతమందికి ఏ ఏ రంగాల్లో రాణించాలనుకుంటున్నారో వాళ్ళకి తగ్గట్టుగా కొంత ప్రభుత్వాల నుంచి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, లేదంటే బయట సంస్థల నుంచి కానివ్వండి అవకాశ మార్గాలు అయితే ఉంటుంటాయి. బట్ చాలామంది మీరు అన్నట్టుగా ఆ నాలెడ్జ్ అనేది ఉండదు. ఎవరైనా పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మేము ఈ కెరియర్ని ఎంచుకున్నాము, మాకు బడ్జెట్ లేదు, మేము చదువుకోవాలనుకుంటున్నాం, ముందు పై అవకాశాలకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మనం ఏదైనా కెరీర్ గైడెన్స్ ఇవ్వచ్చు అంటామా? ఇటువంటి స్కాలర్షిప్ అవకాశాలు కానివ్వండి, లేదు అంటే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, బిజినెస్ అవకాశాలు కానివ్వండి మనం చేయొచ్చు అంటామా వంశీ గారు? ఖచ్చితంగా చేయొచ్చు మేడం. ఓకే, అంటే ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర కౌన్సిలింగ్? అంటే ఓవరాల్గా వాళ్ళకి చాలా విషయాలు తెలియదు అనమాట. తెలియక అక్కడే స్టక్ అయిపోతుంటారు. అంటే స్టూడెంట్స్ చదవడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను నా లైఫ్ మొత్తం ఇంతేనేమో, నేను మామూలుగా అయితే ఫ్రెండ్స్ అంటుంటారు, నువ్వు మొద్దురా క్లాస్లో ఏం చదువురా అంటుంటారు. వాళ్ళు నిజంగానే నాకు అంత మెమొరీ లేదేమో, నేను నిజంగానే అసలు దేనికి పనికిరానేమో, అట్లే వాళ్ళు స్టక్ అయిపోతుంటారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడండి మేడం, ఏదో ఒక రంగంలో మనం ఇబ్బంది పడుతున్నామంటే ఆ రంగానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనట్లే. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఆ రంగంలో రాణించవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ డల్గా ఉన్నాడంటే, స్టూడెంట్ డల్ ఎందుకు ఉన్నాడు, అసలు ముందు టాపర్ అవ్వడానికి ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా. అలాంటి నాలెడ్జ్ ఆ స్టూడెంట్, నేను డల్గా ఉన్నాను, నా మెమరీ బాగా లేదు అనుకున్న పర్సన్ అలాంటి మెమరీ స్కిల్స్, అలాంటి స్టడీ స్కిల్స్ నేర్చుకుంటే, అలాంటి కెరీర్ కౌన్సిలింగ్ మనం ఈజీగా తను తెలుసుకుంటే తను కూడా టాపర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ట్రూ, మీరు అన్నట్టుగానే కొన్ని సందర్భాల్లో మనకి తెలియకనే ఆగిపోతూ ఉంటుంటాం. తెలుసుకునే ప్రయత్నం కనుక ప్రారంభిస్తే ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, చాలామందికి హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు. చాలామంది పిల్లలకి మెమరీ టెక్నిక్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే చదువుకుంది గుర్తుపెట్టుకోవట్లేదు కొంతమంది, కెరియర్ గైడెన్స్ కావాలని కొంతమంది. వాళ్ళందరికీ ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి అపాయింట్మెంట్ అయితే మీరు తీసుకునే అవకాశం ఉంది. అండ్ దీన్ని అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటివరకు టైం ఉంది అంటారు? ఎవరైనా స్టూడెంట్స్ మన ఈ వీడియో కనుక చూస్తే, ఇప్పుడు కనుక ఎవరైనా కాలేజెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటుంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటుంటారు, ఈ స్కాలర్షిప్ అంటే టైం పీరియడ్ వచ్చి ఎంతవరకు అంటారు? ఎప్పటి వరకు ఉంది అప్లై చేసుకోవడానికి అవకాశం? December 31, 2023 అంటే ఓవరాల్గా ఎవరైనా కూడా అది లాస్ట్ డేట్ అనమాట. December 31 వరకు అప్లై చేసుకోవచ్చు మేడం. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.